తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయ నూతన ధర్మకర్తలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతన పదవీ బాధ్యతలు చేపట్టనున్న దేవస్థాన పాలకవర్గ ధర్మకర్తలు దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ దర్శనాన్ని సులభతరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి చింతారావు, CH గోపాలస్వామి, G అన్నపూర్ణ, P కనకదుర్గాదేవి, V ఆదిలక్ష్మి, K వెంకట్రావు, P లక్ష్మీదుర్గా, D కోటేశ్వరరావు, S శ్రీనివాసాచార్యులు, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎరకరాజు గోపాలకృష్ణంరాజు, AMC డైరెక్టర్ చింతా కనకయ్య, గ్రామ కమిటీ నాయకులు పాల్గొన్నారు. చాలా చక్కగా ఇప్పుడు మీరు ఎవరికైనా పదవులు చేస్తారమ్మా? చేశారా? అదే పార్టీ పరంగా జనసేన కావచ్చు, BJP కావచ్చు, పార్టీ పరంగా ఉన్నారు కానీ పదవులు మీరు ఏం చేశారు? శివాలయం చేస్తారా? ఈ శివాలయం అంటే మీకు అలవాటు ఉంది. మీరు అందరూ కూడా చాలా చక్కగా ఆ గుడిని అభివృద్ధి చేయాలి. ఒక మంచి మనసుతో ఎవరొచ్చినా, భక్తులు ఎవరొచ్చినా సరే చాలాగా రిసీవ్ చేసుకుని చూసుకుని దర్శనం చేయించి ఎక్కువ మామూలుగా శివరాత్రి చాలా ఉంటుంది కదా, కార్తీక మాసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ చక్కగా మీరు అందరూ కూడా మీ భక్తులు మంచి మీ ఇంటికాడ ఉంటాం కంపల్సరీ ప్రతి బోర్డు మీటింగ్ వేస్తారు. 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మీరు వెళ్ళండి. అందులో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోండి. అంతేగాని మా వాళ్ళు వెళ్తారు ఇంటికాడ పని చేయాలని అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి దానికి వెళ్ళండి. అలా వెళ్తే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు వెళ్తున్నారు, ఇంటికాడ పని చూసుకుందాం అంటే మీరు ఎప్పుడు ఎరక్కుండిపోతారు. ఇంత మంచి అవకాశం మీకు వచ్చింది దేవాలయంలో కదా, తప్పకుండా మీరు అందరూ ఉపయోగించుకోండి. ఆ దేవాలయం మన టైంలో జనసేన కావచ్చు, BJP కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ టైంలో చాలా బాగా చేశారు. ఈ కమిటీ అనేది ఒక మంచి పేరు తీసుకురావాలి. ఎక్కడ ఏదన్నా సరే ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వండి, వెళ్ళండి. అక్కడ ఏమన్నా మీకు తప్పు అనిపిస్తే అడగండి. అయ్యో కానీ చైర్మన్ గారు కానీ అడగండి, ఇలా జరగకూడదు కదా, ఇలా కదా అని తెలుసుకోండి. అందరికీ నమస్కారం. కూడా భీమవరం నర్సీ అగ్రహారంలో వేంచేస్తున్న శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు 3 సంవత్సరాల బాలికకు కుమారి పూజ నిర్వహించారు. రెండవ రోజు నుండి ప్రతిరోజు సువాసిని పూజ నిర్వహిస్తామని శ్రీ హనుమాన్ లలిత భక్త సమాజం నిర్వాహకులు చెరుకువాడ నిర్మల తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అర్చకులు సన్నిధి వీరబాబు ఆధ్వర్యంలో దసరా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నాగవల్లి ముగ్ధా చూర్ణేన సమాయుక్తం తాంబూలాం సమర్పయామి. తాంబూలం అక్షండి. తాంబూలాం సమర్పయామి. నీరాజనం సమ్రాజంజవిరాజంజాః అవిశ్రేర్యా లక్ష్మీనాథిలాందు నిత్యాచరుత నిత్యమంగళాని భవంత ప్రబంధు. నమ పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. బాల త్రిపుసుందరి దేవతాభ్యర్మ ఆనంద కృపరాజ్య నీరాజనం దర్శయామి. నీరాజనం సువర్ణ దివ్య మంత్రం సమర్పయామి. ఓం మహాదేవే చిన్న విష్ణుమగ్నిమే అన్నా లక్ష్య ప్రచోదయాదు. కాత్యాయనాయత్మే కన్యకుమార్దిమే అన్నా దృష్టిజాదు. శ్రీ త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి దేవతాభ్యర్మ సువర్ణ దివ్యా మంత్రం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం అలాగే నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓరస శిరస దృష్ట్యా మనస వచస తథ కర్ణాభ్య ప్రణామః వృక్షతే. అపరాధ సాష్టాంగ మోష్టాంగ నమస్కార సమర్పయామి. శ్రీ బాల త్రిపుర సుందరి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అమ్మ బాలమత్తయ్యకి పూజా కార్యక్రమం పూర్తయింది. ఆ అమ్మాయికి చిరుకానికి అది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందరూ కూడా వచ్చి ఆ అమ్మాయి దగ్గర
మన ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆవిడ అమ్మవారి స్వరూపం దేవీ శరన్నవరాత్రులకి. అలాగే జగజ్జనైనటువంటి ఆ అమ్మ మహాలలిత త్రిపుర సుందరి భూమి మీద ఉద్భవించినప్పుడు బాలముత్తైదుల కిందే ఉద్భవించింది. అందుకని చెప్పేసి ఈ రోజున ఆ అమ్మవారి స్వరూపం కింద పూజ చేయడం జరుగుతుంది. అలాగే దేవీ శరన్నవరాత్రిలో కూడా బాల త్రిపుర సుందరికే పూజ చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఆమె పాదాలకి నమస్కారం చేసుకుని ఆమె అత్యంతలు ఇయగలిగితే వేయించుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అలాగే రేపు సాయంత్రం 6:30 గంటలకి సుహాసిని పూజ. కావున చాలా మంది కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ దుర్గాదేవి 28వ శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భముగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ముందుగా మా హనుమాన్ లలిత భక్త సమాజం, మా ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ వారు, అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మిక వారికి, కేంద్ర మంత్రి వర్యులైనటువంటి భూపతిర శ్రీనివాస వర్మ గారు అందరికీ కూడా పేరు పేరున కూడా ముఖ్యంగా ముందుగా మా దాసాంజనేయ స్వామి ఆశీస్సులు మన నరసాగ్ర ప్రజలందరికీ ఉండాలి. అలాగే తర్వాత ఆ అమ్మల కన్నా అమ్మైనటువంటి ముగ్గురమ్మల మూల కుటుంబమైనటువంటి ఆ దుర్గామ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉదయం 5 గంటలకి అమ్మవారికి గోత్రనామాలతో పూజా కార్యక్రమము, దాని తదనందు శ్రీచక్రానికి అభిషేక కార్యక్రమము, దాని తదనందు కుంకుమార్చన. చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రతిరోజు శరన్నవరాత్రులు సాయంత్రం 6 గంటల సుహాసిని పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సుహాసిని పూజా కార్యక్రమం 10 రోజులు కూడా ఉంటుంది. 10 రోజులు కూడా చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రథమంగా భీమవరంలో మొట్టమొదటిగా కోడూరు రోడ్డు ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర మా ఆలయ ధర్మకర్తలైనటువంటి చెరుకువాడ రంగసాయి నిర్మల గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా 27 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమం చేయడం వస్తుంది. కావున అందరూ కూడా విచ్చేసి ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వీటన్నిటికీ మాకు సహకరిస్తున్నటువంటి మా హనుమాన్ లలిత భక్త సమాజానికి, బీజేపీ వర్మ గారికి, మా ఆలయ పాలక వర్గానికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు బాలముత్తైదు పూజా కార్యక్రమం జరిగింది. అందుకని చెప్పేసి వీరందరికీ కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. విద్యుత్ ఉత్పత్తి రంగంలో సోలార్ పవర్ కూడా ఆశించిన ఫలితాలు అందిస్తున్న తరుణంలో దాని ఉత్పత్తిని అంచనా వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదపడుతుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆన్లైన్లో రోల్ ఆఫ్ ఏఐ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ పై జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. అంతకు ముందు వారం రోజుల కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ ని విడుదల చేశారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీని, దాని ఫలితాలను విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదపడుతుందని, దీనిపై ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సామాన్యుడు కూడా సోలార్ పవర్ వినియోగించే స్థాయికి భారతదేశ టెక్నాలజీ చేరిందని, ఇది ఆహ్వానించదగిన పరిణామంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా EEE విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ, FDP కోఆర్డినేటర్ డాక్టర్ చింతా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 60 మంది అధ్యాపకులు నమోదయ్యారన్నారు. రీసోర్స్ పర్సన్స్ గా దేశంలో పేరెన్నికన్న ఐఐటీలు, NITల నుండి నిపుణులు FDPలో విద్యుత్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే అధ్యయనాలు, సిగ్నల్ టెక్నిక్స్ వంటి అంశాలపై తమ అనుభవాలు వివరిస్తారని పేర్కొన్నారు. నిన్న స్టార్ట్ అయ్యి 27th వరకు ఉంటుంది. అది తీసుకున్న టాపిక్ కూడా రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. చాలా మంచి టాపిక్. ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అయినా దేంట్లో అయినా సరే మల్టీ డిసిప్లినరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కోర్ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రికల్ మీదే కాన్సెప్ట్ చేయడం, సివిల్ అంటే సివిల్ మీదే కాన్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రజెంట్ సినారియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జెన్ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్. EEE డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్ అవ్వడం వలన ఇటు ఈసీఈ, అటు మెకానికల్, ఇటు సివిల్ ఇంజనీరింగ్, NSలో కూడా ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో దీనివల్ల మనకి సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సోలార్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకోవచ్చు.
కాబట్టి ఈ ఎఫ్డిపిలో రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఫ్యాకల్టీ మెంబర్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కాకుండా ఆన్లైన్లో నేషనల్ వైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా దీంట్లో జాయిన్ అవుతున్నారు. సో ఈ సందర్భంగా నేను ఎస్ఆర్కేఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అక్రాస్ ది ఇండియా దీన్ని యూటిలైజ్ చేసుకుని దీన్ని మనం కనుక స్టూడెంట్స్ కనుక కన్వర్ట్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఏదైతే అప్డేట్ చేసుకున్న అన్ని కూడా స్టూడెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఎఫ్డిపిసి అన్ని కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి దీన్ని మీరు 100% ఉపయోగించుకుంటారని తద్వారా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. SRKR Engineering College, the Department of EEE is planned to organize 1 week faculty development program on the role of AI and signal processing techniques in power and control systems from today to 27th. That means 1 week FDP program. In this especially I have seen the resource persons are very eminent people, that is from NITs and IITs. Even they are going to deliver in this FDP. In addition, this is planned from evening 3:30 to the remaining time. That means that is actually convenient for all the faculty from our college and from outside faculty also, because the faculty from outside colleges also they are busy with their academic work up to 3:30. That's why they this especially planned after 3:30. It is a good sign. In this regard, I would like to appreciate the coordinator and the Department of HOD, Department of EEE and other organizers who came forward to organize this FDP. Faculty development program conduct చేయడం జరుగుతుంది. రోల్ ఆఫ్ ఏఐ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. ఈ ఏరియాలో ఒక వారం ఎన్ఐటీలోని ఐఐటీలోని ప్రముఖ ఫ్యాకల్టీతో ఈ ప్రోగ్రాము డిజైన్ చేయబడిందండి. సో 1 వీక్ కంప్లీట్గా 2 సెషన్స్లో ఎన్ఐటీ ఫ్యాకల్టీ, ఐఐటీ ఫ్యాకల్టీ, మా కాలేజీలోని మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీకి, అలాగే మన రాష్ట్రంలోను అలాగే తెలంగాణ నుంచి మొత్తంగా ఒక 60 మంది పార్టిసిపెంట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. Department of EEE of SRKR Engineering College is going to conduct a 1 week online FDP program on role of AI and signal processing techniques in power and control applications this week from 22nd to 27th, and we have invited experts from various NITs and IITs to deliver talks on advanced topics related to power and control systems. శ్రీదేవి శరణ్ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో మంగళవారం 108 మహిళలచే సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్మ శ్రీనివాస్చే అమ్మవారికి 2వ రోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరణ చేశారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో 108 మహిళలచే సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు, బాలా త్రిపుర సుందరి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు, భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారికి విశేషంగా దేవీ నవరాత్రి 2వ రోజు పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కూడా నసగ్రహం వాస్తువులు మద్దాల వెంకట సతీష్ గారు, ఉమామహేశ్వర గారు దంపతులచే అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజ, మనుసూక్త హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రతిరోజు కూడా ఉదయం 11 రోజులు 7-8 గంటల నుంచి
లక్ష కుంకుమార్చన ముత్తైదుల చేత 108 మంది ముత్తైదుల చేత ప్రతిరోజు 11 రోజులు కూడా కుంకుమార్చన జరుగుతున్నాయి. ముత్తైదు అందరూ కూడా 8 గంటల ఆలయానికి విచ్చేసి కుంకుమార్చనలో కూర్చుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఆలయంలో జరిగేటువంటి ప్రతి నెల అమావాస్యకి అలాగే ప్రతి మంగళవారం కూడా మద్దా సత్యానంద దంపతుల అభిషేకాలు అలాగే పౌర్ణమి విశేషమైన ఎన్నో అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఆకువీడు గ్రామదేవత శ్రీ వనువులమ్మ అమ్మవారి దేవస్థానానికి మహామేరు శ్రీచక్రాన్ని ఎన్ఎస్డి సూపర్ మార్కెట్ అధినేత వీరమల్లు పాండురంగ విఠలరావు కుటుంబ సభ్యులు సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు లంక నరసింహరావుకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 50,000 విలువ చేసే పంచలోహపు శ్రీచక్రాన్ని దేవస్థానానికి అందించినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుబ్బలక్ష్మి, బాలవెంకట మురళీకృష్ణ, రవితేజ, ఆలయ అర్చకులు లంక హర్షతో పాటు భక్తులు పాల్గొన్నారు. గురువారు లంకా నరసింహరావు గారు ఇచ్చిన అవకాశంతో మునిలమ్మవారి దేవస్థానంలో మహామేరు సైజు శ్రీచక్రాన్ని ప్రతిష్ట అందరూ పూర్తి చేసుకునే అవకాశాన్ని మాకు కలగజేసినందుకు ఆయన కృతజ్ఞతలు. ఈ మేరు చక్రం ప్రతి వాళ్ళు వినియోగించుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మార్కెట్ వద్ద వేయించేసినటువంటి శ్రీ శ్రీ వనువులమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈ రోజు నుంచి 2వ తారీఖు విజయదశమి వరకు కూడా అత్యంత వైభవోత్సవంగా జరుగుతాయి. ఆ నవరాత్రులలో దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా శ్రీచక్రార్చన జరగాలి అమ్మవారి ఆలయంలో అనేటువంటి సంకల్పంతో పాండురంగారావు గారు, వారి ధర్మపత్ని సుబ్బలక్ష్మి గారు వారిద్దరూ కూడా అమ్మవారికి శ్రీచక్రార్చన జరగాలనే ఉద్దేశంతో శ్రీచక్రాన్ని తెప్పించి అమ్మవారికి సమర్పించారు. ప్రతి రోజు కూడా ఈ నవరాత్రులు 11 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 7 to 9 ఈ 2 గంటల సమయంలో ప్రతిరోజు శ్రీచక్రార్చన జరుగుతుందండి. తదుపరి ప్రతి శుక్రవారం కూడా 7 to 9 ఉదయం ఆ సమయంలో శ్రీచక్రార్చన అమ్మవారికి చక్కగా ఆ శ్రీచక్రానికి మహామేరుకి అభిషేకము ఇత్యాది కార్యక్రమాలని కూడా చక్కగా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలని తిలకించి ఆ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ ఏర్పడిందని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో ముందుండాలని ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వికేజే ప్రసూన అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవంలో భాగంగా 400 అడుగుల జాతీయ జెండాతో జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ద్వారా వస్తాయన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యతతోనే స్వతంత్రం నా జన్మ హక్కు అంటూ దేశభక్తితో ఉద్యమం సాగించారన్నారు. ఎన్ఎస్ఎస్ జాతీయ భావాలను పెంపొందిస్తుందని, ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ నెల 24న కేసీఆర్ఎల్ కళాశాలలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లకు సత్కారాలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూజీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి అరవిందస్వామి, లైబ్రేరియన్ ఎల్ నరసింహమూర్తి, జి ఉమామహేశ్వరి, జీవీవి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సేవా పథక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ కళాశాల డిగ్రీ విద్యార్థులతో మరి భారీ జాతీయ జెండాతోటి జాతీయ సమైక్యత అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద అవగాహన కార్యక్రమాలని ఇవాళ ర్యాలీతో నిర్వహిస్తున్నాం. ప్రజల్లో మమ్మేకింగ్ అవ్వాలని మరి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సర్వీసెస్, మరి ప్రోగ్రామ్ సర్వీసెస్ అన్ని కూడా మరి ప్రభుత్వ శాఖలు కూడా ఉపయోగిస్తున్నాయి. మరి వరదలు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు కూడా వాలంటీర్స్ ఎంతో బాగా పనిచేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా రేపు కేజీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్కి సత్కారం ఉంది. పట్టణంలోని అన్ని కళాశాలలో వారి ఎన్ఎస్ఎస్ సత్కారం ఉంది. ఈ కార్యక్రమాల్లో మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్న వాలంటీర్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సందర్భంగా నెల 24ని ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండా ర్యాలీ మా కళాశాల విద్యార్థులతో స్టాఫ్తో చేయించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ ఎన్ఎస్ఎస్ అనేది విద్యార్థుల్లో సంఘ సేవని ప్రతిబింబించడానికి 1969లో కేంద్ర ప్రభుత్వము నిర్మించడం జరిగింది. వీరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కమ్యూనిటీ అలాగే విలేజ్ టు కాలేజ్ ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు లక్ష్యాలుగా ఏర్పరచుకొని సంఘ సేవను చేయడం వల్ల ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే దేశ యువతే కాబట్టి
ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కనీసం మానవతా ధర్మంతో కొంత సేవ చేసి వారికి మన యొక్క మనిషిగా ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి. కాబట్టి సమాజ సేవ అనేది విద్యార్థులకి పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి, యూనివర్సిటీ స్థాయి వరకు కూడా దీన్ని అభివృద్ధి పరచడంలో కేంద్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి తమ వంతు పాత్ర కృషి చేసి దీనిని ముందుకు తీసుకెళ్లాలి ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపటి రోజున ఈరోజు మా కళాశాలలో భారీ ఎత్తున జాతీయ జెండా తీసుకుని ప్రదర్శన మొదలుపెట్టాము. విద్యార్థుల్లో దేశ సమగ్రత, దేశభక్తి వాటిని పెంపొందించే ఉద్దేశంతో ఈ భారీ జాతీయ జెండా ప్రదర్శన సాగుతుంది. మన సంఘ సేవకులు రంగసాయి గారి ఆధ్వర్యంలో, మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో విద్యార్థుల దేశభక్తిని పెంపొందింపజేసేటటువంటి ఈ సంఘటన ఒక చారిత్రాత్మకమైన. ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలని జిల్లా ఆహార భద్రతా అధికారి ఎ సుందర్ రామరెడ్డి అన్నారు. మంగళవారం ఆకివీడు దొరగారి చెరువు వద్ద ఉన్న సీతారామాంజనేయ కూల్ డ్రింక్స్ బాదం పాలు షాప్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శాంపిల్స్ ను హైదరాబాద్ పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. పిల్లలు, పెద్దలు తాగే బాదం పాల్లో వాడే పౌష్టికాహారం, శీతల పానీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెస్ట్ గోదావరి జిల్లా అండి. ఆకివీడు పట్టణంలో బాగా రోజు రోజుకి బాగా పెరుగుతున్నది. వారి దగ్గర వ్యాపారస్తులు కూడా షాపులు బాగా పెరుగుతున్నాయి. వాళ్ళకు అవగాహన ఉన్నా కూడా చాలాసార్లు మేము తెలియజేశాము. వాళ్ళకి సంబంధించిన ఫుడ్ లైసెన్స్లు తీసుకోమని తెలియజేశాము. వాటిలో భాగంగానే ఈ రోజు ఆకివీడు పట్టణంలో అన్ని షాపులకు వచ్చేసి లైసెన్స్లు ఉన్నాయని చెప్పి తనిఖీ చేస్తున్నాము. ఈ పిల్లలకు, పెద్దలు తాగే బాదం మిల్క్ లో వాళ్ళు ఇచ్చే పౌష్టికాహారం సరిగా ఉన్నదా లేదా, ఎలాంటి ఆహార పానీయాలు ఇస్తున్నారని చెప్పేసి వాటి మీద మేము తనిఖీ చేస్తున్నాము. వాటిలో భాగంగా ఈ రోజు దొరవారి చెరువు దగ్గర ఉన్నటువంటి సీతారామాంజనేయ కూల్ డ్రింక్స్ అండ్ బాదం మిల్క్ ను తనిఖీ చేసి వాటి యొక్క బాదం మిల్క్ యొక్క క్వాలిటీ బాగుందో లేదని చెప్పేసి పరిశీలించి దాని మీద సస్పెక్ట్ చేసి పరీక్ష నిమిత్తం మేము ఈ రోజు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ కి పంపిస్తున్నాము. అది అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ను బేస్ చేసుకొని వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా తప్పకుండా ప్రతి వ్యాపారస్తుడు కంపల్సరీగా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ ఆకివీడు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. భీమవరం చినమిరంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ దనుకొండమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చందూరి ప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ నాయకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, వివిధ అవతారాల్లో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఫిజికల్ యాక్టివిటీ అండ్ పెట్స్ జోన్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే కళావేదికను ప్రారంభించిన సిఐ కాళీచరణ్. ఎన్ఎస్ఎస్ ద్వారా జాతీయ భావాలు పెంపొందుతాయి. భీమవరం 400 అడుగుల జాతీయ జెండాతో జాతీయ సమైక్యత ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.